కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. ఓ హరిహరనాథ, నీ పాద పద్మాలు భక్తులకు అనంతమైన సంపదలనిస్తాయి. నీవు సత్వ నిలయుడవు. మాయచేత నిండిన ప్రపంచాన్ని నిరాకరించటంచేతనే నీవు తెలియదగనవాడవు. ఆనందరూపమైన ఆకారంచేత అంతటా అందమైనవాడవు. వచనము. ఓ హరిహరనాథ, వైశంపాయనుండు జనమేజయుడితో ఈ విధంగా అన్నాడు తన కుమారుడి ఓటమిని విని ధృతరాష్ట్రుడు. కందము. గర్వమడగనవాడై ఒకడే గదను చేతబట్టి దుర్యోధనుడు కాలినడకను ఎటు వెళ్లాడో. ఎక్కడైనా రాజులకు ఇట్టి బాధలు కలగటం ఉన్నదా? లేదని భావం. వచనము. సుశర్మను ఓడించిన తరువాతి యుద్ధ వృత్తాంతాన్ని వివరించుమని అడుగగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా పలికాడు. సీసము. ఆట వెలది. 11 క్షోహిణుల సైన్యానికి అధిపతిగా గొప్పదనంతో విలసిల్లే ఆ రాజు తన వెంట ఒకడు కూడా వచ్చేవాడు లేక ఏకాకిగా ఆ యుద్ధభూమి నుండి వెళ్లాడు. ఆ చోటికి దగ్గరగా ఈశాన్య భాగాన ఒక్క నీటి మడువు ఉన్నది. ఆ వైపునకు వెళ్లి ఆ మడుగులో దాగికొని విదురుడి మాటలు మనసులో తలుచుకొంటూ అయ్యో, నేను ఆ మాటలను మన్నించలేకపోయాను అంటూ దుఃఖాతిశయంతో విచారించాడు. విధి ఎవరిని ఏమి చేస్తుందో ఏమి చెప్పగలం? వచనము. ఆ సమయంలో ఓడి క్షీణించిన సేనలు పౌరుషంతో ఎదిరించగా వారిని చుట్టుముట్టి ఒక్కరు కూడా మెగలకుండా చంపి కృష్ణుడు రథం నడుపుతూ ఉండగా తెల్లని గుర్రాలు కపిధ్వజము శోభించే ప్రకాశవంతమైన రథంలో బంధుమిత్రాదులు అభినందిస్తూ ఉండగా అర్జునుడు రాణించాడు. అప్పుడు యుద్ధభూమిలో నీ సైన్యం పెద్దగాలికి నేలకొరిగిన పెద్ద అడవివలే కనబడింది. అందులో కూపుడు, అశ్వత్థామ, కృతవర్మ ఈ ముగ్గురు మాత్రమే బ్రతికిపోయారు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు నన్ను చూచి నవ్వుతూ సాత్యకితో ఇట్లా అన్నాడు. తేటగీతి, వీడినెందుకు పట్టుకొన్నావు? ఇతడి వలన మనకేమి కీడు కలుగుతుంది? ఇది నిష్ప్రయోజనమైన పని అనగా అతడు నవ్వుతూ వీడిని వదలటం ఎందుకు? తల తెగనరుకుతాను, వీడు ద్రోహి అని అంటూ. వచనము. ఆ సాత్యకి కత్తి తీసి నన్ను చంపటానికి పూనుకొన్నంతలో వ్యాసుడు ప్రత్యక్షమై వారించి సంజయుడిని చంపటం ఉచితం కాదన్నాడు. అతడి యాజ్ఞను ఆమోదించి సాత్యకి నన్ను వదిలివేశాడు. అప్పుడు వ్యాసుడు నా మొగం చూచి బ్రతికిపోయావు, ఎక్కడికైనా వెళ్లిపొమ్మన్నాడు. అప్పుడు మునిని వీడ్కొన్నాను. వ్యాసుడు అంతర్ధానమయ్యాడు. నేను దుర్యోధనుడు పోయిన దిక్కున నడిచి అక్కడకు క్రోసు దూరంలో ఉన్న ద్వైపాయనమనే కొలను వద్దకు చేరాను. తేటగీతి. దుర్యోధనుడిని చూచాను. అతడు కన్నీరొలుకగా నా మొగం చూడలేక ప్రక్కచూపులు చూస్తూ దీనత్వంతో ఉండటాన్ని గమనించి అతడి స్థితికి మనసులో దుఃఖం కలుగగా నేను. వచనము. కొంచెం సేపు మాట్లాడలేకుండా ఓరకుండి తుదకు గొంతు పెగుల్చుకొని వ్యాసుడి దయతో నేను బ్రతికిన విధాన్ని చెప్పగా దుర్యోధనుడు కొంతసేపు కదలిక లేక ఉండిపోయాడు. సిమ్మట నావైపు చూచి మన వారిలో బ్రతికి ఉన్నవారున్నారా అని అడుగగా కూపాచార్యాది రథికులు ముగ్గురూ బ్రతికిపోయారు, ఇంకెవడులేడు అని తెలుపగా నిట్టూర్పుతో నా వీపుమీద చేయి పెట్టి ఆ రాజైన దుర్యోధనుడు నన్ను నీ వద్దకు పంపనించి నాతో ఇట్లా అన్నాడు. తేటగీతి. మరొక్క మనిషి లేకుండా ఈ వైపు వారంతా చనిపోయారు. పాండవులును వారికాప్తులైన వారును జీవించి ఉన్నారు. దెబ్బలు తినినా నేను చావకుండా యుద్ధంలో తప్పించుకున్నాను. వచనము. అని చెప్పి. కందము. పాండవుల బారిన పడకుండా నేను తప్పించుకున్నాను. ఈ మాత్రపు సిరి నాకు చాలును. రాజ్యాన్ని పూర్తిగా తామే కైకొని నన్ను దగ్గర పెట్టుకొని ఒకంత నాకు ఇచ్చిన అటువంటి నికృష్టపుకుడు నాకెందుకు? కందము.
సంజయ తోబుట్టువులను, కుమారులను, సేవకులను అందరినీ యుద్ధంలో చంపి పాండవులు విజయోత్సాహంతో వెలుగుతూ ఉండగా చూచి సహించగలనా? ధృతరాష్ట్రుడికి సంగతిని చెప్పుము. కందము. ఈ మడుగులో దాగి అనుకూలమైన సమయంలో ఎక్కడికైనా పోయి వేచి అదను చూచి ఏ విధంగానైనా నా పగ తీర్చుకొంటాను సుమా. వచనము. సంజయుడి కావిధంగా చెప్పి దుర్యోధనుడు తన మాయాశక్తితో ఆ కొలనులోనికి వెళ్లి తన శరీరానికి నీళ్లు తగులకుండా సంస్తంభన విద్యతో ఉన్నాడు. ఆ మీదట అలసిన గుర్రాలతో, ఒంటికి తగిలిన దెబ్బలతో దొరను చూడటానికే దుఃఖపడుతున్నవారైన కృప కూతవర్మ అశ్వత్థామలు అక్కడ తిరుగుతూ అకస్మాత్తుగా నన్ను చూచి సంజయ, బ్రతికే ఉన్నావా? కురురాజు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగితే ఆ రాజు ఒకడు మాత్రమే పరుగెత్తివచ్చి ఈ నీటిలో దాగి ఉన్న విధానాన్ని తెలిపి ఆ కొలనును చూపి మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు స్పష్టంగా చెప్పగా కృప కూతవర్మ అశ్వత్థామలు చాలా దుఃఖించి చంపకమాల. రారాజు దుర్యోధనుడికి మేము యుద్ధరంగంలో చావకపోవటం తెలియదు, ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు. అయ్యో, పిమ్మట మేము జీవించి ఉన్నామని వినికూడా మమ్ము కలియటం అసాధ్యం అనే ఊహతో శత్రువుల కనుగప్పి ఉపాయంతో ఈ కొలనులో దాగాడు. సమస్త భూమండలాధీశుడు ఇట్టి కష్టాన్ని పొందటమా? వచనము. ఆ రాజు పెద్ద దిక్కుగా ఉన్నట్లయితే విరోధులతో యుద్ధం చేయగలము అని మేము చెబుతున్న సమయాన విజయగర్వంతో పేట్రేగిన పాండవులు సైన్యంతో ఆ సమీపానికి రాగావారు తామక్కడ ఉండటం తగినది కాదని తలచి నన్ను కృపాచార్యుడి రథం మీద పెట్టుకొని మన గుడారానికి వెళ్లారు. అక్కడ చంపకమాల. స్త్రీలు కలత చెంది పరుగెత్తుతూ కనుల నుండి చిందే దుఃఖాశ్రువులతోనూ, వీపులపై విరిసి వ్రేలాడే తల వెండ్రుకలతోనూ, నోటి నుండి కారే చొంగతోనూ, ఏడ్పువలన కలిగే శబ్దంతో మొగాలు, తలలు, చేతులు ఎరుపెక్కగా మోదుకొంటూ మగలను, తోబుట్టువులను, కుమారులను, తండ్రులను పేర్కొంటూ రోదిస్తూ. వచనము. చనిపోగా మిగిలిన వారు ధ్వజాలను, గొడుగులను, చామరాలను చేతపట్టుకుని వచ్చిన మనుష్యుల మూలాన సమస్త జననాశనాన్ని వింటూ భూమిమీద పొర్లుతూ లేస్తూ ఉండటం మిక్కిలి శోచనీయంగా ఉండింది. గౌరవంగల స్త్రీలను వారి సేవకులు తగిన వాహనాలతో ప్రయత్నపూర్వకంగా తీసుకొని ఇక్కడకు వచ్చారు. భయపడిన జనం నానాదిక్కులకు పరుగులు తీశారు. అప్పుడు నీ కుమారుడు యుయుత్సుడు దుఃఖంతో మండే మనస్సుతో శార్దూల విక్రీడితము. భీష్ముడు మొదలుగా కౌరవులందరూ యుద్ధభూమిలో నశించారు. రాజొక్కడే, దుర్యోధనుడొక్కడే తీవ్రమైన పాండవుల ధాటికి ఓర్చి పరుగులు తీశాడు. దైవం నా ప్రాణాన్ని నిలిపింది. ఈ ఆడువారిని హస్తినాపురికి పిలుచుకొనిపోవటం ఉచితమైన పని. వచనము. పదునుకండక్షోహిణుల సేనలకు నాయకుడు ఆదరించే స్త్రీలు ఇంత కష్టానికి గురి అయ్యారే అని మనసులో తలపోసి తేరు దిగి శ్రీకృష్ణుడికి ధర్మరాజుకు తెలియచేయగా ధర్మరాజు దయతో ప్రీతిగా శ్రీకృష్ణుడి ముఖాన్ని చూచి అది మంచిదే కదా అని చెప్పి ఆయన అనుమతితో ఆ వైశ్యకుమారుడిని కౌగలించుకొని మంచి యోచన చేశావని అతడిని ఆదరించి పంపాడు. అట్లా పంపగా యుయుత్సుడు రథారూఢుడై త్వరితగతిని రాజాంతపురకాంతలను రక్షించే అధికారులైన వృద్ధ కంచుకులను కలసి వారితో పాటు తాను కూడా ఆ స్త్రీలను తగువిధంగా ఓదార్చి హస్తినాపురంలో ప్రవేశించేటప్పుడు విదురుడు ఎదురుగా రాగా చూచినవాడే. చంపకమాల. ఓ రాజా, విదురుడడుగగా శల్యుడు, గాంధారరాజు కుమారుడు శకుని సేన మొత్తం యుద్ధభూమిలో చనిపోవటం స్పష్టంగా చెప్పి దుర్యోధనుడు గుర్రం నుండి దిగి ఒంటరిగా పరుగెత్తటం ధర్మరాజు ప్రేమతో పంపగా అంతపుర స్త్రీలను వారి ఇళ్లకు చేర్చటానికి ఇక్కడకు హస్తినకు రావటం యుయుత్సుడు చెప్పాడు. వచనము. అని చెప్పగా విని విదురుడు దుఃఖంతో కలత చెందాడు. యుయుత్సుడిని పొగడాడు. కాలోచిత కృత్యాలను చేసి నీవు మంచి పని చేశావని పలికి ఇంకను ఈ విధంగా అన్నాడు. తేటగీతి. సంజయుడు వచ్చి యుద్ధంలో జరిగిన అన్ని విషయాలను రాజునకు తెలుపుతాడు. ఈ దినం జరిగిన దానిని కూడా అతడే చెప్పుగాక ముందుగా వచ్చి మనం తెలుపరాదు అని ఇంకా ఇట్లా అన్నాడు. వచనము. వేరొకరి ద్వారా ఈ వార్త నగరికి చేరకుండా ఉండేటట్లు కట్టడి చేయాలి.
నీవు దుర్యోధనుడి అంతఃపురకాంతలను వారి కావలివారిని పిలుచుకొని నీ ఇంటికి పొమ్ము, మిగిలిన వారిని అక్కడక్కడ అడకువతో ఉండేటట్లు ఏర్పాట్లు చేయుము అని చెప్పి తాను యుయుత్సుడు తగిన ప్రయత్నంతో ఆ పనిని నిర్వహించి నీ తమ్ముడైన విదురుడు తగినవారిని పెద్దవాకిలికి కాపుగా పెట్టి అంతఃపురం చేరాడు. ఇక యుద్ధరంగంలో కౌరవసేన పలుచబడ్డది. ఒకనాడు మదపుటెనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలు, పదాతి సైనికుల వీరస్వరాలతో శిబిరం ఎంతో సందడిగా ఉండి వేరే చప్పుళ్లను వినటానికి సాధ్యపడేది కాదు. అట్టి గుడారం ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నది అని చెప్పగా ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. కందము, ఓ సంజయ, ఈ విధంగా వైరులచేత మన సేనలు, రాజులు, బంధు సమూహం నాశనమైన పిమ్మట మన రాజు మీరు ఏం చేశారు? వచనము. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. అంతలో పాండవులు ససైన్యంగా కలకలరవంతో సుయోధనుడి నివేదకుతూ ఆ చోటికి రాగా కందము, కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ వారిని గమనించి మరొక చోటికి పోయారు. మిక్కిలి తొందరగా పాండవులు ఆ చోటికి వచ్చి నీ కుమారుడి కొరకు అనేక దిక్కులలో. వచనము. పాండవులు వెదకి కనబడనందులకు చింతిస్తూ తిరిగి వెళ్లారు. పోయేటప్పుడు ధర్మరాజు నీ కుమారుడి శిబిరంలోని జనులను దయతో చూచి భయపడకండి అని వెళ్లాడు. వారు వెళ్లిన పిమ్మట మనసులో భయం కలుగగా మన వీరులతో కలిసి నేను ఆ కొలను దగ్గరకు వెళ్లాను. కృపాతులైన ముగ్గురు రారాజునకు మా రాకను తెలిపి పిమ్మట ఈ విధంగా అన్నారు. కందము, కురురాజా లెమ్ము, మా ముగ్గురి అండతో పూనుకొని పాండవ సంహారానికి నడుము బిగించుము. నిస్సందేహంగా నీచేత పాండవ సైన్యం క్షీణిస్తుంది, వెనుకాడవద్దు. వచనము. అంతేకాక గెలిచి భూమిని పాలించటంగాని చనిపోయి స్వర్గలోక సుఖాన్ని అనుభవించటంగాని తగుతుంది. కాని నీవంటి వానికిటువంటి తీరు తగదు అని చెప్పగా విని ఆ రాజు వారితో ఇట్లా అన్నాడు. చంపకమాల, నా శరీరానికి బాణాల యొక్క, కత్తుల యొక్క దెబ్బల మూలంగా కలిగిన నొప్పి వలన దాహంగా ఉన్నది. నా మనసు వశం తప్పుతున్నది. మీరు అలసినట్లున్నారు, సేవకు కూడా లేరు. అందుచేత ఈరోజు ఆగండి. శక్తి వస్తే రేపు విజృంభించి వైరులను జయిద్దాం. వచనము. అనగా విని అశ్వత్థామ, ఉత్పలమాల, నీకనుమానం దేనికి? ఈ దినంతో వైరం లేకుండేటట్లు వాడి బాణాలతో పాంచాలురందరినీ చంపి కాని కవచాన్ని విడువను. ప్రమాణంగా నా మాటను నమ్ముము. ఈ దైన్యాన్ని ముగిస్తాను. నీకు తండ్రిగారికి సంతోషం కలిగిస్తాను అని అన్నాడు. వచనము. భీముడి బోయవారు మాంసభారంతో అలసి ఆ మడుగు దగ్గరకు నీరు త్రాగేందుకు వచ్చారు. ధర్మజుడంతకు ముందు ఒక బోయవాడిని చూచి దుర్యోధనుడు తప్పించుకున్నాడు, చెట్లు చేమలలో దాగి ఉండవచ్చును, మీరు తిరిగేటప్పుడు గుర్తించండి అని చెప్పగా వాడు కూడా భీముడి బోయలలో ఒకడు కావటంచేత మిగిలిన వారికి ఎదురుగా పోయి ఆ విషయం తెలియజేసినందున ఆ పని మనసులలో మెదులుతుండగా ప్రక్కనే ఏమరుపాటుగా మాట్లాడుతున్న ఆ రాజుకు వీరులకు సాగిన ఉక్తి ప్రత్యుక్తుల క్రమం విని ఆ నీటిలో నీ కుమారుడు దాగి ఉండటాన్ని నిశ్చయించుకొని తమలో మెల్లగా ఈ విధంగా అనుకున్నారు. కందము. సేనానులు తనను ఆ విధంగా యుద్ధానికే తరుమగా ఉద్వేగపడకుండా దుర్యోధనుడు ఇక్కడ దాగికొని ఉన్న వైనం వేగంగా వెళ్లి ధర్మజుడికి తెలియజేయాలి. తేటగీతి. ధర్మరాజు మనకు బహుమతినిస్తాడు. భీముడిని ముందుగా చూచి అతడి ఆదరాన్ని పొందుదాము. మనకు ఆ ధర్మరాజును ఆతడే చూపగలడు. ఈ మాంసాల బరువులు వదిలి వేగంగా పోదాం లేవండి. వచనము. ఆ బోయలు తమ విపుల మీది బరువులను క్రిందకు దింపి త్వరగా వెళ్లారు. అప్పటికే పాండవులు నీ కొడుకును వెదకటానికి పట్టణానికి పలువురు గూఢచారులను పంపారు. వారికి నీ కొడుకు కనపడలేదని తెలిసి పాండవులు నీ కుమారుడు ఉన్న చోటు తెలియనందున చింతిస్తూ ఉన్నారు. అప్పుడా బోయలు భీముడి సేవకులను ప్రక్కకు త్రోసుకొంటూ వెళ్లి నగరులోనికి వెళ్లి చూచి ఆ దుర్యోధను డాకొలనులో ఉండటం తెలిపి కందము. బోయలు తాము విన్న మాటలన్నీ భీముడికి వరుస తప్పకుండా చెప్పారు. అందుకాతడు మెచ్చి వారు మోయలేనన్ని బరువైన బహుమతులను ఇచ్చాడు. వచనము. ఆ బోయలకు బహుమానములిచ్చి ఆ కిరాతకులను ధర్మజుడికి చూపి
దేవా, దుర్యోధనుడు ద్వైపాయన హ్రదంలో దాగి ఉన్నాడు. ఒకానొక క్షుద్ర విద్య కారణంగా అతడి శరీరానికి నీరు తగలకుండా ఉన్నాడు. ఈ సంగతి నీకు తెలపటానికి వీరు వచ్చారు అని అనగా అతడు వారు చెప్పిన వార్తను విని సంతోషించి వారిని సత్కరించి తక్కిన తమ్ములకు కృష్ణుడికి ఆ విషయాన్ని చెప్పి సమస్త బంధుమిత్రులతో వేగంగా వెళ్ళుతూ తేటగీతి చతురంగ బలాల ఒత్తిడికి భూమి అదరుతూ ఉండగా ఆ సమయంలో వివిధ వాద్యాల ధ్వనులు అన్ని దిక్కులా వ్యాపిస్తూ ఉండగా ధర్మరాజు ఆ వైపు వచ్చాడు. వచనము: ధర్మరాజు వస్తున్న కోలాహలాన్ని విని అంతకుముందు దుర్యోధనుడిని యుద్ధోత్సాహంతో నిర్బంధిస్తున్న అశ్వత్థామ కృపకృతవర్మలు ఇట్లా అన్నారు. మత్తేభము: ఓ రాజా, పాండవులు పెరిగిన దర్పంతో అడ్డులేని ఆటోపంతో వచ్చారు. వారిని ఎదుర్కొని యుద్ధం చేద్దామా? లేక ఇప్పటికీ తొలగిపోయి ఎక్కడైనా దాగి అదను చూచి నిర్ణయించిన చోటికి చేరుదామా? ఆట వెలది. వారి మాటకు ఆ దుర్యోధనుడు ఆ సేనా ముఖ్యులతో, అశ్వత్థామ కృపకృతవర్మలతో ఇప్పుడు యుద్ధాసక్తిని చూపకుండా ఎక్కడికైనా వెళ్లి పగలు గడిచి రాత్రి వచ్చినప్పుడు మరల రండి అని అన్నాడు. వచనము: ఆ పాండవులు తప్పకుండా హస్తినకు వెళ్లితే వెళ్ళుతారు. ఈ ప్రక్కకు వచ్చినప్పటికిని ఈ కొలనులో నేను ఉండటం తెలుసుకోలేరు. ఒకవేళ తెలుసుకొన్నా నన్ను చేరలేరు. నా విద్యా వైదుష్యంతో స్తంభింపజేయబడిన ఈ జలదుర్గంలో నిర్భయంగా ఉండగలను. పొండి అనగా ఆ రథికులు దిగులు గుండెలతో వెళ్లారు. దుర్యోధనుడు జలాలను సెలలతో పోలే విధంగా స్తంభన విద్యను పాటించి జలంలో ప్రవేశించాడు. పాండవుల గూఢచారులు నలుములలా తిరుగుతుండటంచేత అతడిని బయలు వెలువడేటట్లు చేయటం తగన పనికాదని భావించి అతడి జలస్తంభన విద్యా పాండిత్యం తెలిసి ఉండటంచేత నేను ఓరట చెందాను. ముందటవలనే రథికత్రయంతో కలిసి కొంత దూరం వెళ్లాను. కాని నా మనసు కలతపడటంతో నిలువలేక రథం దిగి అక్కడే ఒకచోట ఒదిగి ఉంటానని చెప్పి ఆ సరోవర సమీపంలోని ఒక పొదలో దాగి పొంచి ఉన్నాను. వారు దూరంగా వెళ్లి ఒక మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుని బరువైన గుండెలతో నీ కుమారుడి పనికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కందము: పాంచాలరాజు కుమారులు తమతో వస్తూ గలగల నవ్వుతూ ఉచ్చైఃస్వరంతో మాట్లాడుతూ రాగా పాండురాజు కుమారులు సంతోషంతో ఆ కొలను వద్దకు వచ్చారు. వచనము: ఆ విధంగా వచ్చి ధర్మరాజు నీ కుమారుడు మాయచేత స్తంభించేటట్లు చేసిన ఆ నీటిమడుగును చూచి అది ఉండే తీరు చెప్పి నెమ్మదిగా శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. కందము: మానవులు ఎవరూ చొరరాని ఈ నీరు దుర్యోధనుడి పెనుమాయచేత కాపాడబడుతున్నది కనుక అతడు భయం లేకుండా ఇందున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజు మడుగున డాగియున్న దుర్యోధనుని దూగనాడుట. కందము అంటూ ధర్మరాజు దుర్యోధనుడిని గూర్చి ఇట్లా అన్నాడు. మడుగులో దాగికొన్న దేవేంద్రుడు సహాయపడినా ఇతడు నా నుండి తప్పించుకొనటం సాధ్యం కాదు. వచనము అనగా విన్న శ్రీకృష్ణుడా ధర్మజుడితో మెల్లని గొంతుతో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల: మాయాత్మకులైన దుర్మార్గులకు మోసపు పద్ధతులేమందు మాయతో కాకుండా విరోధులను జయించటం ఏ విధంగా సాధ్యం అవుతుంది? మిక్కిలి బలవంతులైన దైత్యులను విష్ణుడు, ఇంద్రుడు మాయోపాయాలతో జయించలేదా? వచనము హిరణ్యకశిపు వృత్రాసురులను చంపిన విధం వినలేదా? రావణాసురుడు కావించిన హోమాది మాయల విఘాతం వలన కదా శ్రీరాముడి చేత హతమార్చబడ్డాడు. నేను నరకాసురుడిని చంపిన పద్ధతి నీకు తెలియదా? కనుక దుర్యోధనుడు దొరికే పద్ధతిని ఎన్నుకొనుము అనగా ధర్మరాజు నీటిలో ఉన్న నీ కుమారుడిని పేర్కొని ఇట్లా అన్నాడు. చంపకమాల: దుర్యోధన, లోకంలో ఇట్టి నీచమైన స్థితి నీకు తగునా? నీకై అనేకులు రాజులు చనిపోవటం, లెక్క పెట్టరానంతమంది బంధుమిత్రులు చనిపోవటం చూచావు. నీళ్లలో ఎందుకు మునిగి దాగి ఉన్నావు? అంతమాత్రాన చావు తప్పుతుందా? ఉత్పలమాల: దుర్యోధన, నిన్ను సూరుడంటారు. నీ కొలనులో దూరటం వీరధర్మమా?
నీ అభిమానం ఏ ఊరికి పోయింది? యుద్ధంలో రాజులు వెనుకంజ వేస్తారా? నీవు సాధారణమైన రాజువా? కౌరవవంశంలో పుట్టావు, నీచమైన చావును తెచ్చుకున్నావు, నీ కీర్తిని, గొప్పతనాన్ని వదలి శత్రుసమూహం నవ్వేటట్లు ఈ విధంగా చేస్తావా? తేటగీతి. రాజధర్మం వదిలితే ఇహపరాలుంటాయా? పెద్ద సభలో ప్రేలిన ప్రేలాపనలు మరచావా? వినుము, వ్యర్థమైన కష్టమే కాక ఆ మాటలు ప్రాణాలను ఏ విధంగా కాపాడుకొనవచ్చును? చంపకమాల. కుమారులు తమ్ములు యుద్ధంలో భయంకరంగా చనిపోగా చూచిన నీ బుద్ధి శరీరాన్ని కాపాడుకొనటం కొరకు ఎట్లా ఒప్పుకొన్నది? రారాజా, దైవం నిన్ని మడుగునకీడ్చి తెచ్చింది, అభిమానం ప్రాణం కంటే గొప్ప అని అనటం వినలేదా? మిక్కిలి నీచత్వాన్ని పొందావు. శార్దూల విక్రీడితము. రారాజు పాండురాజ కుమారుల భుజబల విజృంభణానికి తట్టుకొనలేక మడుగులో దాగినాడట అని ప్రజలు చీకొట్టరా? చచ్చేటప్పుడు భుజబలదర్పం కూడా తొలగిపోయిందా? వికాసంతో ఉండవలసిన అభిమానం నశించింది కాబోలు అని అంటూ సమస్త జనులు నిన్ను దూషించరా? తేటగీతి. కర్ణశకుని దుశ్శాసనులను గొప్పవారిగా నమ్మి వారి సహాయంతో ఎట్టి అనుమానము లేకుండా మమ్మల్ని గెలుద్దామని ఆ విధమైన కీడును చేశావు. ఆ పూనిక తప్పగా కష్టపడుతున్నావు. వచనము. దుర్యోధన, ఇప్పటి నీ శక్తి చూచాము, మాకు దొరికావు, ఇక ఎక్కడకు పోగలవు అని ఇంకా ఈ విధంగా అన్నాడు. మత్తేభము. భయాన్ని వీడి వీరత్వంతో స్థిరమైన మనసుతో యుద్ధానికి సిద్ధమై మగతనంతో చావో జయమో ఏదో ఒకటి అని నిశ్చయించి ధైర్యమును వదలటం నాకు తగునా అనుకుంటూ విజంభించి వెంటనే ఎదుర్కొనుము, నీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. రమ్ము, లెమ్ము, దాగుకొంటే దీనత వస్తుంది సుమా. చంపకమాల. నీవు యుద్ధంలో మమ్ము ఓడించినట్లయితే భూమండలమంతా పరిపాలింపవచ్చును, లేదా చనిపోతే స్వర్గలోక సుఖాలు పొందవచ్చును. ఈ రెండు పద్ధతులు సరైనవే. దాగుకొంటే అవమానం ప్రాణాలపైకి తెచ్చుకొనటం అవుతుంది. నీవు మమ్ము యుద్ధంలో ఎదుర్కొనటం యుక్తం. నా మాట వినుము, 1000 విధాలుగా చాటింపు వేసినట్లు చెబుతూ ఉన్నాను. వచనము. సాహసంతో మా మీదికి యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం, దీనిని ఆచరించుము. మగటిమి కలవాడవైతే దీనిని చేయుము అని ధర్మరాజు అనగా దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుడు నీరిలోన యుండి ధర్మజున కుత్తరం బిచ్చుట. ఓ రాజా, మానవుడు ప్రాణభయం చెందటం ఆశ్చర్యమా? స్పష్టంగా వినుము. రథాలు, గుర్రాలు, సారథులు లేనివాడను, అస్త్రశస్త్రాలు లేనివాడను, సేవకులు, స్నేహితులు, సాయపడే వాళ్లు గర్వమణగి చనిపోవడం వలన దెబ్బల వలన కలిగిన బాధచేతను యుద్ధానికి తలపడలేకున్నాను. అందువలన తప్పుకొన్నాను. ఒక్కింత అలసట తీర్చుకొని గొప్పగా యుద్ధానికై తలపడతాను. మీరు కొంత విశ్రాంతి తీసుకొని తిరిగి మీ నైపుణ్యం చూపటానికి రండు. వచనము. అని మాటలాడగా ధర్మరాజు. కందము. ఓ కురురాజకుమారా, ఇంతదాకా అలుపుదీరా విశ్రమించాము, వెదకి ఇక్కడ నిన్ను చూచాము. నీకు ఇప్పటికీ అలసట తీరింది. ఇక యుద్ధానికి సన్నద్ధమై రమ్ము. వచనము. ధర్మరాజు ఇట్లు అనగా. తేటగీతి. ఎవరికొరకే రాజ్యాన్ని ఆశిస్తానో, ఎవరికొరకే భోగాలన్నిటినీ కోరుకొంటానో ఆ కుమారులు నా తమ్ముళ్ళు లేరు. ఈ భూమి కూడా చతురంగ బలహీనమైనది. ఇంకెందుకు యుద్ధం చేయటం? చంపకమాల. ఓ ధర్మరాజా, ద్రుపదుడి కుమారులను గెలిచి భుజబల సంపదతో సంతోషంగా మీ అందరను దుర్దమ గర్వహీనులనుగా చేసి రాజ్యాధిపత్యము నందినప్పటికీ ఈ వృధార్భాటం కర్ణభీష్మ ద్రోణులు గతించటం వలన నాకు ప్రీతిని కలిగించదు. కందము. తన వారితో కలిసి అనుభవించదగు సుఖమే సుఖం, కాని అది లేనిచో రాజునకు అది రాజ్యము కాదు, ఆ సుఖము కాదు. నీ సోదరులు, సేవకులు అందరూ బ్రతికే ఉన్నారు. ప్రపంచాన్నంతటినీ నీవే ఏలుకొమ్ము. కందము.
నాకింక యుద్ధం వద్దు, ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను, శాంతంగా అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారుచీరలు కట్టుకుని తపస్సు చేసుకొంటాను. ఆట వెలది. ఓ ధర్మరాజా, ఓడిపోయి వచ్చినాను, నాకెందుకయ్యా గర్వం? ఈ భూమిని నీవే పాలించుకొమ్ము, గుర్రాలు, ఏనుగులు లేని ఈ బీడును నీ నెత్తిపైననే కట్టుకొమ్ము. చంపకమాల. ధర్మరాజు దుర్యోధనుడితో నవ్వుతూ ఇట్లా అన్నాడు, కుమారులు, తమ్ములు, ఆప్తజనాలు, సహాయంగా వచ్చేవారు గతించిన తరువాతనే కదా శల్యుడిని తీసుకొని వచ్చి మమ్ము గెల్చి భూమండలమంతా పాలించవలెనని ఆశపడ్డావు. ఈ ప్రేలాపనలెందుకుగాని ధర్మం ఎంచి యుద్ధానికి లెమ్ము. సీసము, తేటగీతి, నీ ఈ దానములో రాజుగుటకు నేను అంగీకరించను. యుద్ధంలో చంపి భూమిని పాలిస్తాను. నన్ను ఓడించినట్లయితే గొప్పగా సంతోషించుము. నీవెవడవని భూదానం ఇచ్చావు. ఈ సమయంలో ఇట్లా మాట్లాడుతున్నావేమిటి? నీవే భూమిని ఇయ్యగలిగితే కురువంశం ఇట్లా నిందాపాత్రం కానేలా. ధర్మపద్ధతిలో భాగ పరిష్కారానికే వచ్చి మాట్లాడిన శ్రీకృష్ణుడి మాటలు లెక్క చేయకుండా వాడి సూది మొనమోపినంత భూమిని కూడా ఇయ్యనన్నావు. కందము. కౌరవరాజా, ఏ విధంగానూ ఎంత పొరలినా ఎంత శ్రమించినా భూమిని తీసుకొనటానికి నీకు వీలుపడక ఇంత నీచస్థితికి దిగజారావు. ఏ విధంగా దీనిని నాకిస్తావో స్పష్టంగా చెప్పుము. కందము. వైరులకు సంపద నిస్తాననే వెర్రివాడుంటాడా? ఈ ప్రయత్నాన్ని మానుకొనుము. నాకు ఒకవేళ ఈ భూమిని ఇచ్చినా నిన్ను చంపక వదలను కనుక విక్రమించి యుద్ధం చేయటమే తగును. కందము. నీ ప్రాణాలు నా చేతిలోనూ నా ప్రాణాలు నీ చేతిలోనూ ఉన్నాయి. ఇది నిజం. నీ ఈ నైత్యం తగనిది. రాజులకు తగిన కర్మలైన యుద్ధానికి దృఢనిశ్చయుడవు కమ్ము. వచనము. ధర్మరాజు ఇంకా ఇట్లా అన్నాడు, లక్క ఇల్లు కాల్పించావు, పాములతో కరిపించావు, నీళ్లలో త్రోయించావు, విషం కలిపిన అన్నం పెట్టించావు. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ నీవలన మేము నాశనం కాకుండా ఉండగలగటం నీకు తెలియదా? ముందుకూడా అట్లే ఆ విధమైన మోసాల వలన ప్రయోజనం లేదు. కందము. ఓ రాజా, లేచి రావయ్యా, యుద్ధానికి రమ్ము. నీకు ఇంతకంటే మేలైన మార్గం వేరే లేదు. ఆ సంగతి నీకు తెలుసు. ఇంకనూ దాగికొని బాధపడటమెందుకు? వచనము. అని ఈ విధంగా ధర్మరాజు, మిగిలినవారు మాట్లాడారు అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు, తేటగీతి, ఈ విధంగా బెదిరించబడ్డ నా కుమారుడు ఇంకేమి చేశాడు? ఇదివరలో ఎప్పుడు కూడా భయపెట్టబడినవాడు కాడు. 4 దిక్కులు తానంటే భయపడుతూ తన ఆజ్ఞను పాటించే విధంగా బ్రతికినవాడు. అయ్యో! కందము. సేవకులు లేకుండా దీనంగా ఉండగా వైరిసేన క్రమ్ముకొని ఆ విధంగా నిష్ఠురమైన మాటలతో బాధించగా దెప్పుడు మాటలతో తూలనాడగా ఏ విధంగా ఉండగలిగాడో. వచనము. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు, ధర్మరాజు, అతడి తమ్ములు, కుమారులలు, ద్రుపద పుత్రులు చుట్టుకొని మాట్లాడే పరుషపు మాటలకు మనసు చీకాకుపడగా మొగం చిన్నపోగా చేతులు విదిలించుకొని యుద్ధం చేసేవాడుగా ఆ ధర్మరాజుతో దుర్యోధనుడు ఈ విధంగా అన్నాడు, సీసము, తేటగీతి, మీ 5గురును సేనలతో బంధువులతో ఉన్నవారు, అఖిలాస్త్రశస్త్రాలతో ఉన్నవారు, ఏనుగులు, రథాలు, గుర్రాలు కలిగినవారు, నేనా ఒక్కడను, సహచరులు, ఆయుధాలు, వాహనాలు లేనివాడిని. నేను ఏ విధంగా మీతో యుద్ధం చేయగలను? అంతేకాక దెబ్బల వలన అలసి ఉన్నాను. మీరు ఏ శ్రమ లేనివారు. ఏ విధంగా ఒక్కడనే మీతో యుద్ధం చేయటం? క్రమంగా ఒకరొక్కరే వచ్చి పోట్లాడండి. ఇప్పుడే వెలికి వచ్చి మీ అందరితో పోట్లాడి సమిత్ర బాంధవంగా చంపుతాను. పెక్కుమంది ఒక్కడితో యుద్ధం చేయటం న్యాయమా? వచనము. దానికి మీకు సామర్థ్యం లేకపోతే ఉత్పలమాల. నేనొక్కడనే నిన్ను, నీ తమ్ములను, సాత్యకిని, ద్రౌపది అన్నదమ్ములను రూపుమాపుతాను. ఇదిగో వచ్చి భుజబలంతో సూర్యుడు ఉదయించి నిండైన వెలుగుతో చీకట్ల సముదాయాన్ని రూపుమాపినట్లుగా చంపుతాను. సంసిద్ధతతో దృఢంగా నిలుపుము. తేటగీతి. ఓ రాజా, వినుము. నీకు శ్రీకృష్ణుడికి భయపడి కాదు, యుద్ధ నీతిని అందరికూ తెలియచేయటానికే ఇంతవరకు నే నా విధంగా మాట్లాడాను.
వచనము ఈరోజు మీ అందరినీ చంపి భీష్మ ద్రోణ కర్ణ భగదత్త బాహ్లిక జయద్రథ శకుని శల్యాదులైన బంధుమిత్రుల సహాయుల రుణం తీర్చుకొంటాను అని మాట్లాడిన దుర్యోధనుడితో ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. చంపకమాల ఓ రాజా, యుద్ధధర్మాన్ని తెలిసి వైరులను గెలువటానికి నీవు ఆసక్తి చూపటం తగవున్నది. నీ ఒక్కడివే భుజబలంతో మా అందరన్నెదుర్కొని చంపెదనంటున్నావు. అది మిక్కిలి గొప్పదే. అంతమాత్రాన నే నా విధంగా ఎందుకు చేస్తాను? చంపకమాల దుర్యోధన, నీకు అవసరమైన అస్త్రశస్త్రాలను వాహనాన్ని తీసుకోమ్ము. యుద్ధంలో నిన్ను మా పక్షం నుండి ఒక్కడే ఎదిరిస్తాడు. అతడి గర్వాన్ని నీవు అణచగలిగితే ఈ రాజ్యాన్నంతా నీవే గ్రహించి దాని వైభవాన్ని అనుభవించుము. అతడు, ఇక్కడి చుట్టాలు, మిగిలినవారు నిలబడి చూస్తూ ఉండగా నిన్ను ఎదిరించి యుద్ధం చేస్తాడు. వచనము ధర్మరాజు ఇట్లు సమాధానం ఇయ్యగా దానికి నీ కొడుకు ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చాడు. చంపకమాల రథాలమీద అనేకాస్త్రశస్త్రాలతో ఇదివరలో భయంకరంగా యుద్ధం చేశాం కదా ఓ రాజా. ఇప్పుడు క్రొత్త రకమైన యుద్ధం నాకు సంతోషదాయకం. భయంకరమైన గదను చేతబుని కాల్బలం వలె నేలపై నిలిచి మగటిమి శౌర్యము తెలియగా గొప్పగా యుద్ధం చేయటం మంచిదని నిశ్చయించాను. తేటగీతి భోజనంలో క్రొత్త కూరలు ఆసక్తి గొలిపే విధంగా యుద్ధంలో క్రొత్త పద్ధతులు హృదయానికి ఉల్లాసం కలిగిస్తాయి. కాబట్టి గదతో నిన్ను, నీ సోదరులను, వీరులను జయిస్తాను. చంపకమాల ధృతరాష్ట్ర మహారాజా అనగా ధర్మరాజు ఉప్పొంగి దుర్యోధనునితో గదతో నేనొక్కడనే మొక్కవోని భుజశక్తితో ప్రకాశిస్తూ నీ ప్రాణాలు తీస్తాననగా ఆ మాటలు తన చిత్తాన్ని కలత చెందించగా ఆ దుర్యోధనుడు పుట్టలోని పెనుపాము బుసకొట్టేటట్లుగా బుసకొట్టాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుడు గదామండితుం దై హ్రదంబు వెడలివచ్చుట. వచనము ఆ విధంగా నిట్టూర్పులు వదులుతూ రాగా ఒడలు పొంగగా చబుకు దెబ్బ యొక్క తీవ్రతతో విజృంభించే పొగరుబోతు గుర్రం మాదిరిగా విజృంభించి జలస్తంభన స్థితిని వదిలివేసి ఆ నీటి మడుగు అల్లకల్లోలంకాగా కొండ కాఠిన్యాన్ని ఎగతాళి చేసే గొప్పదనం కలది. బంగారు పట్టితో పొడవుగా ఉన్నది అయిన గదాదండాన్ని విస్తృతమైన తన భుజపీఠం మీద పెట్టుకుని దుర్యోధనుడు వెడలివచ్చాడు. ఆ విధంగా అట్టహాసంతో దూకుతున్నవాడే. తేటగీతి గదతోపాటు తాను అందమైన శిఖరంతో వెలిగే పర్వతాన్ని పరిహసించే నీ కొడుకును చూచి జనులందరూ అతడిని కాలదండంతో అవలీలగా తిరిగే యముడిగా భావించారు. వచనము అతడిని చూచి పాంచాలురు పాండవులు. తేటగీతి పాంచాల పాండవులు చిన్నగవుతో ఒకరొకరు చేతులు చరచి విపరీతమైన సంతోషంతో ఉప్పియున్నారు. ఆ దుర్యోధను ఆ పరిహాసం గ్రహించి కనుబొమలు ముడిపడగా రెండు కన్నులలోనూ ఎర్రజీర కలుగగా. వచనము కోపోద్వేగంతో పైకెత్తబడిన కనుగ్రుడ్లతో వారందరిని చూచి కందము ఈ సంతోషం ఎందుకు? నా భుజబలం మెరియగా మీ అందరినీ భూమిమీద పడగొట్టి నా గద యొక్క బలాన్ని ప్రదర్శింపజేస్తాను. అంతవరకు మాత్రమే మీరంతా నవ్వండి. తేటగీతి అంటూ దెబ్బల నుండి జాలువారే నెత్తురు చారికలు ఎర్రని కొండవాగులవలే అన్ని దిక్కులకు వ్యాపించగా కులపర్వతం వలె అతడు ఉప్పారాడు. వచనము ఆ విధంగా భయంకరాకారుడై నిలిచిన నీ కుమారుడు పాండవులు వారి బంధుమిత్రులు సేవకులు విజృంభించి ఒక్కుమ్మడిగా తనను క్రమ్ముకొంటారని అనుమానించి ధర్మజుడి దశ చూచి ఉత్పలమాల దుర్యోధనుడు ధర్మరాజుతో ఒకరొక్కరే యుద్ధానికి ఇటు రండి, మీరనేకులు నేనొక్కడనే కత్తి వ్రేటులతో చాలా అలసిపోయాను అనగా ధర్మరాజు అభిమన్యుని పసివాడని ఎంచుకుండా ప్రౌఢులైన మీరనేకులు యోధవరులు ఏ విధంగా చంపారు? ఇప్పుడీ యుద్ధం కూడా అటులే అనుకొనుము అని అనగా. వచనము మారు పలకలేక నిలిచియున్న నీ కొడుకుతో ధర్మరాజు ఇట్లా అన్నాడు. కందము నేనా విధంగా ఎత్తి చూపాను, కాని యుద్ధధర్మం అది కాదని నాకు తెలుసు. నా సేనను నీమీదకు రానియను, భయపడకుండా సిద్ధం కమ్ము. కందము
తల జడను బాగా కట్టుకొని తలక్రింద దిండును కట్టుకొని యుద్ధానికి వచ్చి నిలువుము. నీకు నచ్చిన వాటిని, తలకు ఒంటికి సరిపడే కవచాలను ఇస్తాను. వచనము. ఇంకొక విధం నీ మనసులో మెప్పు, ఆశ్చర్యం కుదిరేటట్లుగా మాటాడుతాను, వినుము. తేటగీతి. మా 5గురిలో ఒకడిని ఎన్నుకొనుము, వాడు నీతో యుద్ధం చేస్తాడు, వాడిని చంపి మొత్తం రాజ్యాన్ని ఏలుకొనుము, లేదా వాడి వలన చచ్చి దేవలోక సుఖాన్ని పొందుము, నే నీ ప్రతిజ్ఞ చేస్తున్నాను. వచనము. ధర్మరాజు ఆ విధంగా మాట్లాడి కాంతిమంతాలైన అనేక కవచాలను అతడి ముందు పెట్టించి, కందము. వినుము, నిన్ను ప్రాణాలతో పోనీయటం తప్ప ఈ యుద్ధంలో నీవు కోరినవన్నీ ఇస్తాను. ఇంతమాత్రాన అన్నదమ్ములకున్న బంధుత్వం నశించినదా? వచనము. అంతట నీ కుమారుడు, అటులే, నీవు నాపై కోపగిస్తావా? కోపగించవు అని తెలుసు అని బంగారుమయమైన కవచాలను తలకు శరీరానికి వేసుకొని మేరుపర్వతమును తలపిస్తూ గదచేతబుని ధర్మజుడిని చూచి, సీసము. తేటగీతి. నకుల సహదేవులం దొకడుగాని, అర్జునుడు కాని, భీముడు కాని, లేక నీవో ఈ క్షణమే గదచేబుని ద్వంద్వ యుద్ధానికి సిద్ధమైతే మీ చావును చూస్తాను. మీరంతా ఒకడొక్కడుగా వచ్చినట్లయితే నా భుజబల గర్వంతో భూమిమీద పడగొట్టుతాను. అంతేకాదు, నీ వాళ్లలో ఎవరు వచ్చినా నా గదకు ఆహారంగా చేస్తాను. నాతో గదాయుద్ధానికి ఈశ్వరుడు కూడా సాహసించడు. ఇక మీరు నేడెక్కడికి పోగలరు? వచనము. దుర్యోధను డీవిధంగా గర్వించి మాట్లాడుతూ మరింత పెద్ద గొంతుతో పలుకసాగాడు. అతడికి వినబడనట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. చంపకమాల. ఈ దుర్యోధనుడు గదా యుద్ధానికి ఇంతగా నిన్ను, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరిలో ఒకరిని పిలిస్తే బుద్ధి చెడి పాండవులు దీనికొప్పుకొన్నారనే మాట వస్తుంది కదా. ఎక్కువ దయ చూపటంలో తెలివిని విడిచావు. చంపకమాల. ఓ ధర్మజా, ఒకడిని చంపితే భూమినంతను తీసుకొనుమని చెప్పటం ఇదివరకు నీవు మాయాజుగంలో శకునికి సంపదనంతను 13 అనుభవించటానికి సమర్పించినట్లు అయినది. పందెపు జగడంగా తయారయింది. కష్టపడి వైరులను సంహరించటం తుదకు పందెమాడటానికా? చంపకమాల. ఓ రాజా, ఒక్కరొక్కరుగా యుద్ధం చేయటానికి భీముడిని కూడా పంపరాదు. ఎందుకంటే ఈ మహారాజుకు గదావిద్యయందు నేర్పు ఎక్కువ, భీముడికి శరీరబలం ఎక్కువ. అంతమాత్రాన సరిపోతుందా? ఉపాయానికి ముందు భుజబలం వీగిపోవటం మనం యుద్ధాలలో చూస్తున్నాము కదా. వచనము. అనగా విని భీముడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడు భీము నగ్గించి దుర్యోధనుతోడి గదాయుద్ధమునకు బనుచుట. మత్తేభము. నా చేతిలో గద ఉండగా 14 లోకాలు ఎదురైనా ఆటవలే భయంకరంగా నిశ్చయంగా సంహరిస్తాను. దురహంకారంతో ఆత్మస్థుతి నున్న నీచ దుర్యోధనుడు నాకంటబడి ప్రాణాలతో పోగలడా? ఎందుకయ్యా ఇంతమాత్రానికే ధర్మరాజును నీవు వ్యర్థంగా మాట్లాడుతావు? తేటగీతి. ఓ కృష్ణ, ఆ దుర్యోధనుడి గదాభారానికి బాధపడకుండా భయంకరమైన నా భుజబల క్రీడతో ఉప్పి అతడిని నేలగులవేస్తాను. నీకు సంతోషంతో కూడిన మెప్పును కలిగిస్తాను. వచనము. శ్రీకృష్ణుడు ప్రేమాతిశయంగా కిమ్మీరుడిని చంపిన భీముడి మొగమున ప్రీతి కలుగగా చూచినవాడే. మత్తేభము. బకుడిని నాశం చేశావు, హిడింబాసురుడిని సంహరించావు, జరాసంధుడిని శరీరభాగాలు స్వేచ్ఛగా విరిచి జయించావు. సామాన్య మానవుడు చేయగలిగిన పనులేనా ఇవి? మనుష్యులలో ఒకడు నీకు సాటియా? యోచించక ఇట్లా అన్నాను. కందము. కాళింగాది రాజులను, కురురాజకుమారులను మత్తిల్లిన ఏనుగుల గుంపును నేలద్రోసి కాలితో నలియద్రొక్కావు. వచనము. అని శ్రీకృష్ణుడు పలికి దుర్యోధనుడివైపు కడగంటి చూపు సారించి మరల భీముడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. నీవు విజృంభించి దుశ్శాసనుడి రొమ్మును చీల్చి అతడి నెత్తురును త్రాగినప్పుడు చూస్తూ ఉన్నప్పటికినీ భయంతో అణగి ముడుచుకొని ఉన్నాడు. కాని నీమీదకు ఈ దుర్యోధనుడు దాడి చేయగలిగాడా? చంపకమాల.
భీమసేన గర్వంతో ఈ దుర్యోధనుడు ఆడిన మాటలకు అతడిని బలవంతుడిగా పరిగణించి ధర్మరాజుతో అందరూ వెంటనే వేగంగా వీడిని చంపకుండా ఏమని ప్రతిజ్ఞ చేశావు అన్నాను. అయితే నీ శౌర్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరట చెందాను. చంపకమాల తుంటరితనంతో సభలో ద్రౌపది ముందరి జుట్టును పట్టుకొని లాగి ఆ విధంగా బాధించగా చూచిన నీవు చేసిన ప్రతిజ్ఞలలో రెండింటిలో మొదటిదానిని దుశ్శాసనుడిని చంపి తీర్చుకున్నావు. ఇక పోగా భుజాల తీట తీరేటట్లుగా ఈ దుర్యోధనుడి పనిని కూడా తీర్చుము, చంపుము, విజృంభించుము, త్వరపడుము. తేటగీతి శత్రుజయాన్ని సాధించి సమస్త భూమండలానికి ధర్మరాజును ప్రభువుగా పట్టాభిషేకం చేయుము. బంధువులకు కన్నుల పండువుగా నీవు నీ తమ్ములు సుఖంగా ఉండండి. వచనము అని ఇంకను చంపకమాల ఓ రాజా, ధైర్యంతో నీవు గదకు పండుగు చేయనించి తలపడితే దుర్యోధనుడు హతుడవుతాడు. భీమసేన అందుకు నేను బాధ్యుడను, నీ పరాక్రమాన్ని పూర్తిగా ప్రదర్శించుము, పూనుకో అని పరిహాసంగా ధర్మరాజు వినేటట్లుగా భీముడికి కృత్రిమంగా విజయం చేకూరేటట్లుగా కృష్ణుడు పలికాడు. వచనము శ్రీకృష్ణుడు ఈ విధంగా భీముడికి జయం కలిగేటట్లు మాట్లాడి, దుర్యోధనుడు పెద్ద వీరుడు, గదాయుద్ధ సాధన బాగా చేసినవాడు, నీవు మిక్కిలి ప్రయత్నంతో పోట్లాడవలెను అన్నాడు. సాత్యకి, పాంచాల కుమారులు మిగిలిన వారు బలవంతుడైన భీమసేనుడిని పొగడారు. అతడు అన్నగారి మొగం చూచి చంపకమాల ఓ రాజా వినుము, నేను బలశౌర్యాలు కీర్తించబడగా ఈ కులకంటకుడిపైనున్న నా మనసులోని కోపాన్ని అర్జునుడు ఖాండవవనంలో వ్యాపింపజేసిన అగ్నివలే మిక్కిలి వ్యాపింపజేస్తాను. గదతో వాడి ప్రాణాలు తీస్తాను. అడ్డులేని అధికారంతో శాసకుడవుగా రాజ్యాన్ని పాలించుము. ఆట వెలది. ధర్మరాజా, గొప్ప కీర్తి అనే పూలమాలను నీకు ధరింపజేస్తాను. శకుని ఉపదేశం వలన తమకిటువంటి చేటు వాటిల్లినదని కొడుకు చావు విని ఆంధరాజు నేడు దుఃఖించుగాక. వచనము ఆ విధంగా మాటాడి తన ప్రయత్నం శోభించగా గదను చేత ధరించి వృత్రాసురుడి ఎదురుగా వెళ్లిన ఇంద్రుడివలే దుర్యోధనుడివైపు మొగం కలవాడై కట్టువిప్పబడిన మదపుటేనుగువలె ఉన్న ఆ రాజును చూచి తన అన్నగారు తమ్ములు మనసు నిండుగా సంతోషించగా భీమసేనుడు యుద్ధోత్సాహంతో వెలుగుతున్నవాడే ఆ దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల ఈ పని క్రూరమైన నీచకర్మ అని తలచుకుండా లక్క ఇంటికి నిప్పు పెట్టావు. మాయాజుదంలో ధర్మరాజును ఓడించావు. చుట్టాలు, పెద్దలు, స్నేహితులు చూస్తూ ఉండగా జంకకుండా ద్రౌపదిని అవమానం పాలుచేశావు. వీటికన్నింటికిని మొత్తంగా ఫలితాన్ని అనుభవించుము. నా చేతికి చిక్కావు. సీసము తేటగీతి నీకొరకే భీష్మద్రోణ కర్ణశల్యాదులు అనేకులు బంధుమిత్రులు మరణించారు. రాజులను తోడు తెచ్చుకున్నావు. వారు కూడా చచ్చారు. తోబుట్టువులందరూ నశించారు. దీనికంతటికిని మూలంగా ఉండిన శకుని చనిపోయాడు. ఇంక నీ ఒక్కడ ఉన్నావు. వినుము, నిన్ను నేడు నా గదకు ఆహారంగా చేసి లోకంలోని పాపాన్నంతా నేను పోగొట్టుతాను. నీ ఈ పనికిరాని మాటలెందుకు? అనుమానించకుండా నాకెదురుగా రమ్ము. నా భుజదర్ప భయంకర క్రీడకు పాత్రమైనావు. చంపకమాల అనగా విని నీ కుమారుడు భీముడితో ఇట్లా అన్నాడు. ఈ వ్యర్థమైన గర్జనలెందుకు? కఠినమైన నా భుజదండంతో భయంకరమైన గదనెత్తి వచ్చిన నన్ను చూడలేదా? ఇటు రమ్ము, యుద్ధంలో నీ బలాన్ని చేవను చూపుము. మనం ఈ విధంగా నిలిచి పనికిరాని మాటలు మాట్లాడటం తగునా? కందము ఓ భీమా, వినుము, గదాయుద్ధంలో నన్ను ఎదుర్కొనటానికి ఇంద్రుడికైనా సాధ్యం కాదు. నీవీ యుద్ధంలో ధర్మం తప్పకుండా యుద్ధం చేయుము. ప్రాణాలతో తప్పుకొనలేవు. వచనము దుర్యోధనుడు అట్లా అనగా పాంచాలురు మిగిలిన రాజులు అతడిని పొగడినారు. మదపుటేనుగును శబ్దాలతో ఉబ్బించే విధంగా చేశారు. ఏనుగులు ఘీంకారాలతోనూ గుర్రాలు సకిలింతలతోనూ ఒప్పాయి. ఆయుధాలు బాగా మెరిశాయి. ఆ తరువాత అందరూ ఎడంగా కూర్చున్నారు. ఆ గొప్ప వీరులు వీరోద్రేకాలతో గర్వంతో విజృంభించి ఒకరి నొకరు చూచుకున్నారు. ఆ సమయంలో సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము భీమదుర్యోధనుల గదాయుద్ధము సూడ బలరాముడు వచ్చుట.
యాదవకుల ప్రదీపకుడైన బలరాముడా వార్తను అంతకుముందే విని ఆ కుమారులు తనకు శిష్యులు కావటంచేత వారి యుద్ధం చూడటానికి వేగమైన పయనం చేసి వచ్చాడు. అతడు కనబడగానే అందరూ ఎదురేగి గౌరవంతో నమస్కారం చేశారు. బదులుగా అతడును నమస్కరించాడు. ధర్మరాజాతడిని కౌగలించుకున్నాడు. అర్జున, నకుల, సహదేవులు, ఉపపాండవులు నమస్కరించారు. వారందరినీ తగిన విధంగా ఆ బలరాముడు ఆదరించాడు. కందము శ్రీకృష్ణ సత్యకులు వినయముతో నిండిన మనసుతో నమస్కారం చేయగా వారినిరువురిని గ్రుచ్చి కౌగిలించుకున్నాడు. వచనము ఈ విధంగా వారంతా ఆ బలరాముడిని చూచి అతడి క్షేమాలను గురించి అడిగారు. ఆ యాదవ ముఖ్యుడును బదులిచ్చి, నేను పోయి చాలా నాళ్లయింది. మిమ్మింతమందిని చూడటానికి నా శిష్యుల గదా యుద్ధాన్ని కూర్చటానికి వచ్చాను అన్నాడు. ఆ వాయునందనుడు, నీ కుమారుడు గదలతోనే అతడికి దగ్గరగా పోయి నమస్కారం చేశారు. అతడు వారిని ప్రీతిగా చూచాడు. అప్పుడు ధర్మరాజు బలరాముడితో అన్నదమ్ముల ద్వంద్వ యుద్ధాన్ని చూడవలసిందిగా చెప్పి వారా ద్వంద్వ యుద్ధానికి సిద్ధమైన తీరు తెలుపగా అతడు మంచిదని అనుమతిచ్చాడు అని ధృతరాష్ట్రుడితో సంజయుడు బలరాముడి రాకను గురించిన విశేషం తెలియజెప్పగా విని జనమేజయుడు ఆ యుద్ధ విశేషాలను వినటానికి ఆసక్తి చూపుతూ వైశంపాయనుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి ఇరువైపు సేనలు యుద్ధ ప్రయత్నంలో ఉండగా బలరాముడక్కడకు వచ్చి విరాటాది బంధువులంతా వినేటట్లుగా శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అని చెప్పి, కందము శ్రీకృష్ణుడికి తెలియని మార్గము పురుషార్థము నే నెరుగగలనా? ఈ కష్టమైన విషయాన్ని నేను వినలేను, చూడలేను అని సరస్వతీ తీర్థమునకు పోవలేనని మనసుతో. వచనము బలరాముడు మీకు చెప్పి పోవటానికే వచ్చాను, పోయి వస్తాను అనగా శ్రీకృష్ణ ధర్మజులు ఒప్పుకొని పంపగా వెళ్లాడని విన్నాను. బలరాముడు సాగించిన తీర్థయాత్రా విధానాన్ని, భీమదుర్యోధనులు సాగించిన గదా యుద్ధాన్ని, బలరాముడంతలోనే అక్కడకు వచ్చిన పద్ధతిని సవిస్తరంగా చెప్పవలసింది అని జనమేజయుడు అడుగగా వైశంపాయనుడు ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ఓ రాజేంద్ర, ఆ మాదిరిగా వెళ్లిన మహనీయుడైన బలరాముడు సమస్త సంపదలతోనూ అవసరమైన సంభారాలతోనూ తాను చేయవలసిన అగ్నికార్యాలకు అనువైన అగ్నిహోత్రాన్ని తీసుకొని రావటానికి అర్హులైన వారిని పంపాడు. అనేకులు బ్రాహ్మణులను, ఆప్తులైన మంత్రులను, అవసరమైన రథాలు, ఏనుగులను, గుర్రాలను రావించుకున్నాడు. భోజనానికి కావలసిన మంచి బియ్యాన్ని, ఇతర భోజన పదార్థాలను చక్కగా అమరేటట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా యాత్రను ఏర్పాటు గావించుకొని పవిత్రమైన సరస్వతి నది సముద్రంలో కలిసే చోటునకు అడకువతో వెళ్లాడు. వచనము ఆ సంగమస్థానానికి ప్రభాస తీర్థమని పేరు. ఆ తీర్థమును ఆరాధించి అక్కడి నుండి మార్గాయాసంతో కూడిన పయనాలతో సరస్వతికి సమీపంగా నడచి అందున్న అన్ని తీర్థాలలో మునుగుతూ ఆహార శయనాదులకు ఏర్పాట్లు చేసి గోవులను, సంపదను, పట్టువస్త్రాలను, నగలను బ్రాహ్మణుల కొసగి వారిని సంతోషపరిచి పసివారిని, ముదుసలివారిని, స్త్రీలను, అంగవైకల్యం గలవారిని, బలహీనులైన వారిని అలసన చోటులలో ఆదుకునేవారిని ఏర్పాటు చేసి ఇంకనూ అనేక ధర్మాలు చేస్తూ కురుక్షేత్రానికి వచ్చాడు అని అనగా జనమేజయుడు తీర్థ విశేషాలను వివరించు మనగా వైశంపాయను డి విధంగా చెప్పాడు. కందము అతడు ప్రభాస తీర్థానికి ముందుగా వెళ్లాడని చెప్పాను. అది మిక్కిలి మహిమ, శక్తి కల తీర్థం. ఓ రాజా, చంద్రుడాతీర్థంలో మునిగి తన క్షయవ్యాధిని పోగొట్టుకున్నాడు. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము. ప్రభాసతీర్థ ప్రభావవర్ణనము. ఆ వివరాన్ని తెలియజేస్తాను. దక్షుడి కూతులు 27 అశ్విని మొదలైన వారిని చంద్రుడు పెండ్లాడాడు. వారిలో చాలా అందగత్తె అయిన రోహిణియందు అభిమానం ఎక్కువగా కలిగి ప్రవర్తించగా మిగిలిన వారు మనస్తాపంతో తండ్రి వద్దకు వెళ్లి చంద్రుడు చేసే అన్యాయాన్ని చెప్పారు. ఆ దక్ష ప్రజాపతి చంద్రుడితో అది చాలా అన్యాయమని, ఇక ముందా విధంగా చేస్తే శపిస్తానని అన్నాడు. ఆ మాటను లెక్క చేయకుండా చంద్రుడు వెనకటవలెనే ప్రవర్తించసాగాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దక్షుడు కోపించి అతడిని క్షయవ్యాధిచేత బాధనందు మని శపించాడు. దానితో ఓషధీపతి అయిన చంద్రుడు ధనదినానికి కూసించిపోయాడు. ఆ రోగం వలన అతడు కళావిహీనుడు కాగా ఓషధులు కూడా బలహీనాలయ్యాయి.
అందుచేత ప్రజలు అలసిపోజొచ్చారు. అది చంద్రుడు కృశించిన కారణంగా జరిగిందని గ్రహించి, కందము ఓ కౌరవరాజా జనమేజయ, దేవతలు చంద్రుడిని నీవు ఇట్లా క్షీణించిపోవటానికి కారణమేమిటో నిజంగా చెప్పుము అని అడుగగా అతడు వాళ్లకు ఆ వివరమంతా చెప్పాడు. కందము దేవతలు విని చంద్రుడిని తోడుకొనిపోయి దక్షుడిని ప్రార్థించగా ఆదరంతో అతడు భార్యలందరి విషయంలోనూ చంద్రుడు సమానమైన అభిమానంతో నడుచుకొనవలయునని చెప్పాడు. వచనము ఆ విధంగా నడుస్తూ సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట కల పవిత్ర తీర్థములలో మునిగి వృద్ధిని పొందే పద్ధతిలో 15 దినాలు తగ్గుతూ పెరుగుతూ ఉండగలడు అని చెప్పి ఇంకను కందము అమావాస్యకు చంద్రుడా తీర్థంలో స్నానమాడి ప్రవర్ధమానమయ్యే శక్తిగల శరీరం కలవాడవుతాడు అని దేవతలను పంపివేసి ఆ దక్షుడు చంద్రుడితో ఈ విధంగా అన్నాడు. వచనము స్త్రీలను బ్రాహ్మణులను అవమానింపవద్దు అని వీడ్కొలిపాడు. ఆ విధంగా శాపం తొలగిపోయే విధాన్ని తెలిసి చంద్రుడా తీర్థానికి పోయి ఆ నీటిలో స్నానం చేసి చక్కని శరీరంతో లోకాన వెలిగాడు. ఆ కారణంచేత ఆ తీర్థం ప్రభాసమని కీర్తినందింది. అక్కడ నుండి బలరాముడు చంసోద్భేదన తీర్థంలో ఒక రాత్రి ఉండి స్నానమాడి ఉదపానమనే బావిని సేవించటానికి వెళ్లాడు. ఆ కథ వినుము. కందము త్రితుడు, ద్వితుడు, ఏకతుడు అనే మునికుమారులుండేవారు. వారు రాజులకు యజ్ఞదీక్షలనిచ్చి ఆవులను పొందారు. వచనము ఆవులను పొంది ఒకడు వస్తుండగా తోడబుట్టినవారైన ఏకద్వితులు త్రితుని మోసగించి అతడి ఆవులను అపహరించి దాటుకొని పోయేవారయి పాపపు చేష్టకు ఆసక్తి చూపారు. ఆ సమయంలో దారిలో ఒక పెద్ద తోడేలుండగా భయపడి తప్పుకోబోయి ప్రమాదవశాత్తు త్రితుడు బావిలో పడగా ఆ ఇరువురు అతడిని లెక్క చేయక ఆవులను తోలుకొనిపోయారు. ఆ తాపసబాలుడు నీరులేని ఆ బావి నుండి సోమపానం చేస్తేగాని ఈ పాపం పోదని తలచి యజ్ఞం చేయటానికి ప్రతినిధులను సంకల్పరూపంగా సంపాదించుకొని యజ్ఞం చేయగా దేవతలు ప్రత్యక్షమై హవిర్భాగాలు తీసుకున్నారు. సరస్వతి జలం ఆ బావి నుండి పుట్టి ఆ యజ్ఞపతిని కాపాడింది. ఆ దేవతలు వరమును దేనినైనా కోరుకొమ్మనగా ఆ బ్రాహ్మణోత్తముడు తేటగీతి ఈ తీర్థంలో స్నానం చేసినవాడు సోమరసాన్ని త్రాగిన ఫలితం పొందినవాడు కావాలి. ఇది నేను కోరే వరం అనగా వారు అట్లే అగుగాక అని వరమిచ్చి సంతోషంతో దేవలోకానికి వెళ్లారు. వచనము అటువంటి తీర్థాన్ని సేవించి వినశనానికి వెళ్లాడు. ఆ తీర్థం తక్కువ జాతివారికి కానరాకుండా నశిస్తుంది గనుక వినశనమని పిలువబడింది. ఇంకను భూమికమనే తీర్థానికి కూడా వెళ్లాడు. అది అప్సరసలు సంగీత గీతనృత్యాలతో విహారం చేసే చోటు. ఆ తరువాత గంధర్వ తీర్థానికి వెళ్లాడు. ఆ చోటు విశ్వావసుడు మొదలైన గంధర్వులు తపస్సిద్ధి పొందినట్టిది. అక్కడ నుండి గర్గస్రోతమునకు వెళ్లాడు. అది గర్గుడు సన్మునుల చేత సేవించబడి చాలాకాలం నివాసం చేసిన చోటు. ఆట నుండి బలరాముడు కదలి తేటగీతి శంఖతీర్థమునకు నైసర్గికానికి నాగధన్వానికి వరుసగా వెళ్లాడు. ఆ నాగధన్వం వాసుకి నివాసస్థానం కావడంచేత ఇంతకు మునుపు దేవతలందరూ అక్కడ. తరువాతి వచనంతో అన్వయం. వచనము పాములకు రాజైనట్లు వాసుకిని అభిషేకించారు. అక్కడి నుండి ఆ నీలాంబరుడు బలరాముడు నైమిసానికి వెళ్లాడు. మునుపు సరస్వతి అనే నది దూరంగా ఉండగా నైమిసారణ్యంలో ఉండే తాపసులు యజ్ఞం చేయటం మొదలుపెట్టగానే ఆ సరస్వతి వారిని గౌరవించటానికే తిరిగి పారిన కారణాన అది తటసమీపమైనది. ఆ ప్రత్యేకతను విని ఆశ్చర్యపడి బలరాముడు ఆ తీర్థాన్ని పొగడి సప్త సరస్వతానికి వెళ్లాడు. ఆ చోట మంకణుడనే గొప్ప తపస్వి పూర్వముండేవాడు. పూర్వం బ్రహ్మ చేసిన యాగంలో, నైమిసంలోని మునుల యాగంలో, గయుడి యజ్ఞంలో, ఉద్దాలకుడి యజ్ఞంలో, వశిష్ఠుడి సప్తతంతువులో, గురుడి యాగంలో, ఇంకా ఒకమారు బ్రహ్మయజ్ఞంలో, హేమవంతం, పుష్కరం మొదలైన చోటులలోనూ సుప్రభ, కనకాక్షి, విశాల, సురతన్య, ఓఘమాల, సువేణి, విమలోదకనే పేర్లతో స్త్రీ వేషంలో సరస్వతి వెళ్లి యజ్ఞకర్తల వలను సమస్త దేవతల వలనను మునుల వలనను గౌరవం పొందింది. ఆ విధంగా 7 రూపాలతో ఆ తపస్వి ఆశ్రమంలో తిరగటంచేత సప్త సరస్వతమని ఒప్పింది. ఆ మంకణుని గాథలు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఇంకనూ ఉన్నవి, వినుము.
కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ద్వితీయాశ్వాసము కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము